ప్రేక్షకులారా, కాక్రోచ్ పార్టీ ఎంత గొప్ప ఖ్యాతి, ఎంత పేరు వచ్చింది దేశవ్యాప్తంగా అంటే, ఒక స్కూల్లో సందర్శించడానికి, స్కూల్లో ఏదైనా సేవా కార్యక్రమం, గడపార, ఓ పార, ఒక తట్ట తీసుకొని సేవా కార్యక్రమం చేసి మీడియాకు ఫోటోలు పోజు పెట్టి ఎంత బాగా చేశారు కాక్రోచ్ పార్టీ అని ఒక పేరు తెచ్చుకుందామని చూసారు. ఇప్పుడు చూస్తాం కదా శ్రమదానాలు ఎట్లుంటాయి నాయకులే. ఫోటోగ్రాఫర్లు ఉన్నంతసేపే తట్ట పార పట్టుకొని చేసుడు, వాళ్ళు పోయినరా అవుతారు అబ్బా ఇక్కడ అంటుందా మట్టి అనుకుంటూ వేయటం. కాక్రోచ్ పార్టీ కూడా జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి ఆ ర్యాలీ ఎంత గొప్ప ఖ్యాతి తెచ్చిందంటే, ఊర్లలోకి వస్తామంటే వద్దురా నాయన మీరు రాకుండిరా, మీరు కలుషితం చేయకుండిరా, విద్యార్థులను ఖరాబు చేయకుండిరా అని స్థితికి వచ్చింది. ఇది ఎక్కడ జరిగింది? ఆసక్తి ఉంది కదా ప్రేక్షకులారా. రాజస్థాన్లో జైపూర్ జిల్లా రాంపూర్ కన్వీనర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ప్రేక్షకులారా, ఎంత గొప్ప ఖ్యాతి అంటే రాజస్థాన్లో చోటు చేసుకుంది. అక్కడ జైపూర్ జిల్లా కన్వర్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఈ కాక్రోచులు కుప్పలుగా వచ్చి అక్కడ శ్రమదానం చేద్దాము, లేకుంటే గోడకు 10 నిమిషాలు బ్రష్ అందుకొని సున్నం వేద్దాము, ఫోటోలకు ఇట్లా పోజులు పెట్టి మా కాక్రోచ్ పార్టీ చూడండి జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి ఘనకార్యమే కాకుండా ఇక ఊర్లలోకి వచ్చి విద్యార్థులను ఆగం చేసి వాళ్ళ చదువులను నాశనం చేసి మాతో దింపుదామనే దగ్గరికి వచ్చిరు వీళ్ళు. గ్రామస్తులు, ప్రజలు, యావత్ ప్రపంచమే చూసింది కాక్రోచులు చేసిన ఘనకార్యము, వీళ్ళు చేసిన విధ్వంసము, వీళ్ళ నినాదాలు ప్రపంచమే చూసింది, ఎక్కువ వీళ్ళు కాదు. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ఎక్కడికైనా వచ్చి ఆ కార్యకర్తలు ఉంటారు కదా పాపం, దేశవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళు, లేరని కాదు, వాళ్ళు ఎక్కడికైనా వచ్చి మేము ఇక్కడ శ్రమదానం చేస్తామండి, మేమేమో ఇక్కడ ఉద్ధరించుదామని వస్తే మాత్రం వాళ్లకు దండాలు పెట్టి, అయ్యా మా ఊళ్ళో మా స్కూల్కు రాకండి, దయచేసి మీరు వెళ్ళిపోండి, ఒకవేళ బలవంతంగా వచ్చినా గెంటేస్తారు. ఈడ గ్రామస్తులందరూ గెంటేస్తే ఆ కన్వీనరు ఏం మాట్లాడతాడంటే, మమ్ములను రాళ్ళతో కొట్టారు. మీరు చేసిన జంతర్ మంతర్ కాడ చేసింది ఏంది గొప్ప పని ఏమన్నా? ఇక్కడ వాళ్ళు కొట్టలేదు, అది అవాస్తవమైన విషయం. వాళ్ళు మర్యాదగా సాగనంపారు, వద్దురా నాయన మీరు పాదం పెట్టకుండా మా ఊళ్ళో మా స్కూల్కి రాకుండా మా పోరగాళ్లను ఖరాబు చేయకుండా దండం పెట్టి పంపించారు. ఏంటంటే సానుభూతి కోసం మమ్మల్ని రాళ్ళతోడు కొట్టారు. రాళ్ళతోడు కొడితే ఏ చూపించు, హాస్పిటల్లో పడ్డారా, 180 ఏమైనా వచ్చిందా? 108 మన దగ్గర 108 కానీ అక్కడేందో అంబులెన్స్లకు వచ్చి తీసుకుపోయారా మిమ్మల్ని? అంటే అయ్యా నువ్వు చేసిన ఘనకార్యం శాంతియుతంగా అంటే అందరూ పూలదండలు ఎద్దురు, పూర్ణ కుంభాలు పట్టుకొని స్వాగతం పలుకుతురు. మీరు చేసింది ఏమున్నది? ఒక అరాచకం సృష్టించిండ్రు. ఎవరో మిగతా దేశాల వాళ్ళ సపోర్ట్ తీసుకొని, వాళ్ళ పైసలు తీసుకొని మీరు జంతర్ మంతర్ దగ్గర చేసిన ర్యాలీ అబాసు పాలైంది, మీకు కీర్తి ప్రతిష్టలు పెరగలేదు. ప్రేక్షకులారా, మరి రాజస్థాన్లో కాక్రోచ్ పార్టీకి జరిగినటువంటి గొప్పనైన స్వాగతాన్ని మనం ఏ విధంగా వర్ణించుదాం? స్వాగతం అంటే రావడం, వీడుకోలు. ఇది స్వాగతంలో ఉన్న వీడుకోలు గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.